హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. గతంలో అంటే 18వ విడత అక్టోబర్లో మొదలైందండి. దీని ప్రకారం తదుపరి విడత అనేది 19వ విడత సమయంలో ఫిబ్రవరిలో ఉండవచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. గత ఏడాది ఫిబ్రవరి 28న 16వ భాగం విడుదల కావడంతో ఈసారి కూడా 19వ భాగంగా ఫిబ్రవరి 28 వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మన రైతులందరూ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బులు రైతుల ఖాతాలో బదిలీ చేయబడుతుంది. 2,000 చొప్పున 4 నెలల వ్యవధి, 1 సంవత్సరంలో 3 వాయిదాలుగా చెల్లించబడుతుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 18వ విడత విడుదలగా కాగా ఇప్పుడు 19వ విడత కోసం రైతులు అనేది ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ 19వ విడత ఈసారి ఫిబ్రవరి 28న వస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. మునుపటిగా అంటే 18వ భాగంగా అక్టోబర్లో మొదలవుతుంది. దీని ప్రకారం తదుపరి విడత అంటే 19వ విడత సమయంలో ఫిబ్రవరిలో ఉండవనొచ్చు అనేది చెప్పడం అయితే జరిగింది. గతేడాది ఫిబ్రవరి 28న 16వ భాగం విడుదలగా కావడంతో ఈసారి కూడా 19వ విడత ఫిబ్రవరి 28న వచ్చే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు మన రైతులందరూ. దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన అయితే వెల్లడించలేదు. ఫిబ్రవరిలో 4 నెలలు గడిచినా ఇంకా ఏ నిర్ణయం అయితే లేదు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే అని చెప్పడం అయితే జరిగింది మన రైతులందరికీ కూడా కంపల్సరీగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. తదుపరి విడతను పొందాలంటే మీరు కంపల్సరీగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. మీరు ఈ పథకానికి అర్హులుగా అయితే ఉంటారండి. మీరు ప్రధానమంత్రి అధికార వెబ్సైట్ను సంప్రదించవచ్చు లేదా కిసాన్ యోజన ఈ నెంబర్లు సంప్రదించాలని అయితే చెప్పడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. రైతులకు ఏ విధమైన సమస్యలైనా ఎదుర్కొంటే వారు ఈ నెంబర్లు కాల్ చేయవచ్చు. ఈ మార్గాల ద్వారా రైతులు తమ సమస్యలని పరిష్కారం చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. కానీ రైతులు మాత్రం కంపల్సరీగా 19వ విడత డబ్బులు అనేది పడాలంటే ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకోకుంటే మీరు అనేది ఈ డబ్బులకు అర్హులుగా ఉండరండి. 19వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కంపల్సరీగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు అధికారంగా వచ్చే అప్డేట్ కోసం చెక్ చేసుకోవాలనుకుంటే మనకనేది ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ ద్వారా మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది మనకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు పడుతుంది అనేది మనకి సమాచారం అనేది తెలుస్తుంది. అయితే ఈ డబ్బులు పడాలంటే కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలి రైతులందరూ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా ముందుగా మీరు పొందాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.